ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ తను గురుద్వారా కానీ టెంపుల్ కానీ వెళ్లి ప్రార్థనలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ నేపథ్యంలో మిలిటరీ అతన్ని అధికారాల నుంచి తొలగించింది. ఆ అధికారి ముందు హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. తొలగించడం సక్రమమే, సబబే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సెక్యులర్ అంటే మనం అన్ని మతాలని సమానంగా భావించడం అనేది అనుకుంటూ ఉంటాం. ఆ పర్సన్, ఆ ఆర్మీ ఆఫీసర్ కూడా తన మతాన్ని గౌరవించుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకని సుప్రీంకోర్టు మాత్రం దాన్ని తప్పు పట్టింది? ఆర్మీ అనేది రిలీజన్ లేదండి. కానీ ఆర్మీకి ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఏ రెజిమెంట్లో ఉంటారో, ఏ కంపెనీలో ఉంటారో, ఏ డివిజన్లో ఉంటారో డజంట్ మ్యాటర్. ఈ కేసులో వాళ్ళు సీనియర్స్ పిలిపించారు. ఈజ్ ఓన్లీ లెఫ్టినెంట్ అని పిలిచి చెప్పారు, లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్ ఇట్లా చేయకూడదు. ఆయన వచ్చి ఆ ప్రెమిసెస్లో అయితే ఉంటున్నారు, ఆ గురుద్వారా కావచ్చు, టెంపుల్ దగ్గర అయితే ఉంటున్నాను. మరి బయట గేట్ బయట కాంపౌండ్ బయట అయితే లేను కదా, నేను ఇక్కడే ఉంటున్నాను. బట్ లెట్ దెమ్ అబ్జర్వ్ దట్, వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి. నేను మాత్రం నాకున్నటువంటి మతమో లేకుంటే నాకున్నటువంటి ఫీలింగ్సో నేను వాటిని గౌరవిస్తున్నాను అనేదే కదా అక్కడ ఆయన చెప్తుంది. అక్కడ సింపుల్, వెన్ యూర్ ఇన్ ద ఆర్మీ లీవ్ ఇట్ అవుట్ సైడ్ యువర్ హౌస్. కానీ మీ రెజిమెంట్ ఒక ప్రేయర్ సెషన్ పెట్టినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ప్రేయర్ సెషన్స్ ఉంటుంది, రిలీజియస్ పరేడ్స్ ఉంటుంది వాళ్ళది. నేను దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయను. సో డిఫైయింగ్ ద ఆర్మీ రూల్స్ అన్నమాట. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇప్పుడు మనం ఒక నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాము. క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ తను గురుద్వారా కానీ టెంపుల్ కానీ వెళ్ళి ప్రార్థనలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ నేపథ్యంలో మిలిటరీ అతన్ని అధికారాల నుంచి తొలగించింది. ఆ అధికారి ముందు హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సో తొలగించడం సక్రమమే, సబబే అంటూ సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చింది. మనది సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలను సమానంగా భావించాలి. ఆ అధికారి కూడా హిందూ ప్రార్థనాలయం లేకుంటే గురుద్వారాల్లో ప్రార్థనల్లో పాల్గొనాల్సిందే అనేటువంటి ఆ తీర్పు. యాక్చువల్గా సెక్యులర్ అంటే అర్థం ఇదేనా? తనకంటూ ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, అందులోనూ తన మతాన్ని తను గౌరవించుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సెక్యులర్ అంటే మనం అన్ని మతాలని సమానంగా భావించడం అనేది అనుకుంటూ ఉంటాం. బట్ ఆ పర్సన్, ఆ ఆర్మీ ఆఫీసర్ కూడా తన మతాన్ని గౌరవించుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఉంటుంది, అందులో భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంటుంది. బట్ ఆయన సర్వమత స్థలం ఏదైతే ఉందో, ప్రార్థనా స్థలం, అక్కడ అటెండ్ అవుతున్నాను, గుడి బయట వెయిట్ చేస్తున్నాను, నేను గుడి లోకల్కి మాత్రం నేను రావట్లేదు కదా, అది సబబైన వాదనే అనేది తన తరఫున వాదించినటువంటి అడ్వకేట్ చెప్తున్నారు. ఎందుకని సుప్రీంకోర్టు మాత్రం దాన్ని తప్పు పట్టింది? ఆర్మీ అనేది రిలీజన్ లేదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ దాన్ని ట్రై చేశారు మొన్న, క్యాస్ట్ బేస్లో ఆర్మీలో 10% మంది మొత్తం ఆర్మీని కంట్రోల్ చేస్తున్నా అని చెప్పేసి అది చాలా పెద్ద ఏం చెప్తారు దుమార్ రేపింది అనమాట. రిజర్వేషన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆర్మీలో అట్లాంటి ఏం లేదు. యూఆర్ రిక్రూటెడ్ ప్యూర్లీ ఆన్ బేసిస్ ఆఫ్ యువర్ ఎఫిషియన్సీ. అది స్టాఫ్ సెలక్షన్ బోర్డు ఉండొచ్చు, ఎన్డీఏ ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఏదైనా సీరియస్ ఉండొచ్చు, ఎక్కడి నుంచి అన్న మీరు లోవర్ లెవెల్ జవాన్స్ అయితే ఇక్కడక్కడ రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. కానీ ఆర్మీకి ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఏ రెజిమెంట్లో ఉంటారో, ఏ కంపెనీలో ఉంటారో, ఏ డివిజన్లో ఉంటారో డజంట్ మ్యాటర్. ఎస్పెషలీ మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు, మీ ట్రూప్స్ని లీడ్ చేస్తున్నప్పుడు మీ ట్రూప్స్ మీద ఉంటుంది. ఇప్పుడు మీరు మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ ఉంటారండి, యూ మైట్ బి అ బిహారీ బట్ అండ్ దెన్ యూ మైట్ బి అ ముస్లిం. కానీ మీరు ఆ మరాఠా లైట్ ఇన్ఫెంట్రీతో శివాజీ గారిది ఏదైనా ఆల పూజలు ఏమైనా ఉంటే డెఫినెట్గా అక్కడ వెళ్ళాల్సింది, బికాజ్ యు ఆర్ లీడింగ్ దెమ్. సెక్యులరిజం మన కాన్సెప్టే మనం అర్థం చేసుకుంటలేరు. మన దేశంలో ఇది చాలా లూజ్గా వాడుకుంటారు, ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్. వీళ్ళు సెక్యులర్, వీళ్ళు నాన్ సెక్యులర్ అని చెప్పేసి. సెక్యులరిజం అనేది పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన దగ్గర కాదు. మన దగ్గర ఎక్కడ సెక్యులరిజం లేకుండా ఇందిరాగాంధీ గారు 71లో కాన్స్టిట్యూషన్లో ఇల్లీగల్గా పెట్టిన 2 వాక్యాలు, ఒకటి సోషలిస్ట్, ఒకటి సెక్యులర్. దీన్ని ఫస్ట్ వ్యతిరేకించిన మనిషి అంబేద్కర్ గారు. కాన్స్టిట్యూషన్ ఫామ్ హీ టోల్డ్ నెహ్రూ వెరీ క్లియర్లీ అండ్ టోల్డ్ పటేల్ గారు, మిగతా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చాలా క్లియర్గా చెప్పారు, వీఆర్ నాట్ అ సెక్యులర్ నేషన్. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు,
ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో వీఆర్ నాట్ ఎ సెక్యులర్ నేషన్, అట్లా ఉంచుకుందాం మనం అని చెప్పారు. కానీ అప్పుడు నెహ్రూ అంగీకరించుకున్నారు. హీ వాజ్ రిలక్టెంట్ బట్ హీ హ్యాడ్ టు అగ్రీ టు అంబేద్కర్ అండ్ అదర్స్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్లో మీకు కనిపిస్తుంది అది. దాని తర్వాత 71లో మన అందరికి తెలిసింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో, ఆ టైంలో ఆపోజిషన్ లీడర్ అందరు జైల్లో ఉన్నప్పుడు ఇల్లీగల్గా సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని 2 పదాలని ఆమె ప్రియాంబుల్ ఇన్స్టిట్యూట్. కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్తుంటారు కాన్స్టిట్యూషన్ మార్చుతున్నారు. ఫస్ట్ 140, 150 మన దగ్గర ఇప్పటిదాకా అమెండ్మెంట్స్ జరిగింది కాన్స్టిట్యూషన్. దాంట్లో మెజారిటీ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. దాంట్లో అన్నిటికంటే పెద్ద వాజ్ దిస్ వన్, సెక్యులర్ సోషలిస్ట్. ఈ వీఆర్ నాట్ ఎ సోషలిస్ట్ కంట్రీ. ఎక్కడ మనకి సోషలిజం సంబంధమే లేదు. సోషలిజం అని ఎక్కడ ఉంది ఇప్పుడు లోకంలో? ఎక్కడ లేదు. ఉన్న చైనాకు పోయింది, ఉన్న యుఎస్ఎస్ఆర్ పోయింది, అందరు పోయారు. పోలాండ్, రొమేనియా, నథింగ్, నోవేర్ సోషలిజం ఇస్ దేర్. ఒక వెనిజువేలా పక్కన పెడితే, లేకుంటే క్యూబా పక్కన పెడితే అక్కడ ఒకటే సోషలిజం ఉంది, మిగతా ఎక్కడ సోషలిజం లేదు. సరే, సోషలిజం పక్కన పెడతాం. సెక్యులరిజం అని మీరు ఒక పదాన్ని చెప్పారు చూడండి. సెక్యులరిజం అనేది మొదలైంది యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఉంది. వాళ్ళ దగ్గర హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్. అంటే మన లోక్సభ, రాజ్యసభ, వీ ఆల్సో ఫాలో ద సేమ్ బ్రిటిష్ సిస్టమ్. ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్లో బిషప్స్ని నామినేట్ చేస్తారు. మన దగ్గర కొంతమంది ఫిలిం ఫీల్డ్ నుంచి, కొంతమంది మ్యూజిక్ ఫీల్డ్ నుంచి, కొంతమంది ఆర్ట్స్ ఫీల్డ్ నుంచి వాళ్ళని నామినేట్ చేస్తారు. సోషల్ సర్వీస్ అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు మూవీ ఫీల్డ్ నుంచి ఆయన నామినేట్ చేస్తారు. దానికన్నా ముందు సురేష్ గోపి ఉండే. అట్లానే చాలామంది డాన్సర్స్ వీళ్ళందరూ నామినేట్ చేస్తారు. ఈ నామినేట్ చేసిన వాళ్ళు మన దగ్గర రిలీజియన్ చూడకుండా నామినేట్ చేస్తారు. కానీ బ్రిటన్లో బిషప్స్ని నామినేట్ చేస్తారు. వాళ్ళు ప్రొటెస్టెంట్స్, వాళ్ళు ప్రొటెస్టెంట్ బిషప్స్ని నామినేట్ చేసి వాళ్ళు వచ్చి హౌస్ ఆఫ్ లార్డ్స్ కూర్చుంటారు. వాళ్ళు అక్కడ వచ్చి ఎస్పెషలీ లేట్ 19th centuryలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు గవర్నమెంట్కి. ఏ బిల్ తీసుకొచ్చినా దాన్ని వ్యతిరేకించడం, దాని మీద డిబేట్లు చేయడం, లేనిపోయిన దాని మీద వెళ్ళి ఒక్కొక్క కామెంట్ కొట్టడం మొదలు పెడితే లాస్ట్ అక్కడ ఉన్న గవర్నమెంట్కి చిరాకు వచ్చేసి వాళ్ళు లాస్ట్ అన్నారు, డోంట్ గెట్ ఇన్ టు దిస్. గవర్నమెంట్ నడిపేది మా పని, మిమ్మల్ని నామినేట్ చేసాం, మీరు అక్కడ కూర్చోండి, చెప్పాల్సింది చెప్పేసేయండి. దాని తర్వాత చాలా మటుకు డిబేట్స్ జరిగిన తర్వాత గవర్నమెంట్, యూకే గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చారు, బ్రిటిష్ గవర్నమెంట్. ఏంటంటే చర్చ్కి స్టేట్కి సంబంధం లేదు, మీ పని మీరు చేసుకోండి, చర్చ్ మా పని మేము చూసుకుంటాం, పొలిటిక్స్ మీరు రెండిట్లో కలవకూడదు ఎక్కడ అని చెప్పి. సో దే కేమ్ టు అన్ అగ్రిమెంట్ లైక్ దట్. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే వీళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ సెక్యులరిజం. దట్ చర్చ్కి స్టేట్కి కనెక్షన్ లేదు. మన దగ్గర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని సెటప్ చేసి ఉంటారు ఇక్కడ గుడ్లంతా. ఇట్స్ ఇల్లీగల్. ఎందుకంటే మనకి వీఆర్ సెక్యులర్ స్టేట్ ఉన్నప్పుడు మీరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎట్లా పెడతారో ఓన్లీ ఫర్ హిందూస్. ముస్లిమ్స్కి వకఫ్ బోర్డ్ అంట, కానీ వకఫ్ బోర్డు మీద గవర్నమెంట్కి ఎంత కంట్రోల్ ఉందండి? క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏమైనా కంట్రోల్ ఉందా గవర్నమెంట్కి? ఏదైనా బాడీ ఉందా? ఏం లేదు. కానీ వాళ్ళకు కూడా ఫండ్స్ ఇస్తారు గవర్నమెంట్. ఇక్కడ ఎండోమెంట్స్ నుంచి ఉన్న టెంపుల్ నుంచి ఉన్న ఫండ్స్ గుంజుకుంటారు, హుండీల నుంచి, మిగతా ప్లేస్ నుంచి. సో ఎండోమెంట్స్ అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ తప్పు. ఎందుకంటే స్టేట్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు రిలీజియన్. వాళ్ళ పని కాదు అది. ట్రస్టో బోర్డో ఎవరో నడిపించుకుంటారు అది. కానీ దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి, కొన్ని కరప్షన్ అని చెప్పేసి వచ్చి టేక్ ఓవర్ చేస్తారు. కానీ పర్పెచ్యుటీగా పెట్టుకోకూడదు టిల్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు దిస్ డిబేట్. ఈ కేసులో క్రిస్టియన్ ఒక ఆయన తమిళనాడు నుంచి, హీ వాజ్ అన్ ఆఫీసర్. ఆయన ఒక కమాండ్ చేస్తున్న సిక్ బ్రిగేడ్, సిక్ లైట్ ఇన్ఫెంట్రీ. వాళ్ళ గురుద్వారా ఉంది. వాళ్ళకి ఎట్లా అంటే మన దగ్గర సండే ఒక గురుద్వారాకి వెళ్ళడం చాలా నార్మల్. మొన్న కూడా నేను ఈఎంఐ గురుద్వారాకి వెళ్ళాను. ఆ రోజు ది వాజ్ ఐ థింక్ గురు తెగ్ బహదూర్ అనుకుంటా, ఆయన గురు గోవింద్ సింగ్తో ఆ రోజు ఇది ఉండే యానివర్సరీ ఉండే. సో ఆ రోజు వెళ్ళాను. అక్కడ మీరు చూస్తే తెలిసిపోతుంది, చాలామంది నాన్ సిక్ చాలామంది వస్తున్నారు. హిందువులైతే వస్తారు కానీ ఈవెన్ అదర్స్ వర్ కమింగ్. చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే వాళ్ళు కమాండింగ్ ఆఫీసర్స్ లేకుంటే వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు, డెఫినెట్గా వస్తారు, వచ్చి మాథా టేక్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ నేను చెయ్యను అని చెప్పి ఈయన బయట నిలబడుతున్నానంట. వీళ్ళ దాంట్లో దీక్షాంత్ పరేడ్ అని ఒక పరేడ్ ఉంటుంది ఆర్మీలో. అంటే మీరు పాసింగ్ అవుట్ లాగానే దీక్షాంత్ పరేడ్లో హిందూ ప్రీస్ట్, ముస్లిం మౌల్వీ, క్రిస్టియన్ పాస్టర్, ఇంకా సిక్ గురుద్వారా నుంచి ఒక సిక్ జతేదారు ఉంటారు. వీళ్ళు నలుగురు లైన్లో నిలబడి వాళ్ళ పుస్తకాలు చేతులు పట్టుకుంటారు. అండ్ ఎవ్రీ సోల్జర్ హూ పాసెస్ బై దాని మీద సెల్యూట్ చేసి వీల్ టేక్ అ శపత్. ఇది నార్మల్ థింగ్. సో ఆర్మీలో ఈ 4 రిలీజన్స్ ఆర్ రిప్రజెంటెడ్. కొన్ని చోట్లలో సర్వధర్మస్థల్ అని సెటప్ చేశారు. అంటే అక్కడ ఏంటి, సర్వధర్మస్థల్లో ఒక మాస్క్ ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది, ఒక గురుద్వారా చిన్నగా కట్టుకుంటాం. మన దగ్గర ఈఎంఈలో ఉంది, ఏఓసీలో కూడా ఉంది, ఇక్కడ సికింద్రాబాద్ మేము వెళ్తుంటాం అక్కడ కూడా. కానీ దట్ డజంట్ మీన్ దట్ మీ గురుద్వారా ఒకటే ఉన్న స్థలంలో మీరు వెళ్ళారని చెప్పి ఎక్కడ రాసి పెట్టలేదు. సో దిస్ గై వాజ్ డిసగ్రీయింగ్ విత్ దట్.
వీళ్ళేం చేశారంటే ఆర్మీ పాస్టర్ని పిలిపించారు. వాళ్ళ దగ్గర ఒఫీషియల్గా పాస్టర్లు ఉంటారు. నేను చెప్పాను కదా, దీక్షాంత్ పరేడ్లో అంతా పార్టిసిపేట్ చేస్తారు, ప్రేయర్స్ చెప్పడానికి వాళ్ళు వస్తారు. షిప్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చారు, 4 వచ్చి నేవీ షిప్ అంతా లాంచ్ చేసినప్పుడు దే విల్ బీ దేర్ ఫర్ ద ప్రేయర్స్ అని పిలిచి అడిగారు, మీ రిలీజన్లో ఎక్కడైనా ఇట్లా చెప్తున్నారా అంటే ఆయన చెప్పారు, నథింగ్ లైక్ దట్, యూ కెన్ ఆల్వేస్ పార్టిసిపేట్ ఇన్ ఎనీథింగ్. ఇప్పుడు మనం కూడా ఒక మస్జిద్కి వెళ్తాం, అప్పుడప్పుడు వెళ్తుంటాం, లేకుంటే గురుద్వారా అయితే చాలా కామన్. ఈవెన్ క్రిస్టియన్ మనం పెళ్లికి వెళ్తున్నప్పుడు, మిగతా కానీ సెరమోనియల్ సర్వీస్కి వెళ్తున్నప్పుడు, మెమోరియల్ సర్వీస్, చర్చ్ కూడా వెళ్తాం మనం. దిస్ నో, ఎవరిని ఆపరు. సరే ముస్లిం మస్జిద్లో మహిళల్ని కొంచెం స్పేస్లో వాళ్ళని రానియరు, అది దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ దేర్ రూలింగ్. జస్ట్ లైక్ ఇప్పుడు అంటారు శబరిమలలో ఉందంటే శబరిమల ఇస్ అ డిఫరెంట్ థింగ్, దీన్ని కలపక్కర్లేదు. ఎనీవే ఈ కేసులో అడిగి ఫస్ట్ వాళ్ళు సీనియర్స్ పిలిపించారు, ఈజ్ ఓన్లీ లెఫ్టినెంట్ ఆయన పిలిచి చెప్పారు, లెఫ్టినెంట్ సబ్ లెఫ్టినెంట్ ఇట్లా చేయకూడదు, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్ ఇస్ ఆర్మీ రూల్. ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నాయి. జేకబ్ అని చెప్పి వీ హ్యాడ్ జనరల్ ఆల్సో, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, మన దగ్గర ముస్లిం జనరల్స్ ఉన్నారు చాలామంది మన దగ్గర. ఇట్లాంటి అన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అండ్ ఐ విల్ ఆల్వేస్ గో బ్యాక్ టు సైమన్ ఎక్షా, టెక్నికలీ అ పార్సీ, కానీ హీ వాజ్ కమాండింగ్ అ గోర్ఖా బ్రిగేడ్, గోర్ఖా రైఫిల్స్. అండ్ ఆయనకి వాళ్ళతోని వాళ్ళ కంప్లీట్ కల్చర్ నేర్చుకున్నాడు ఆయన. హీ వాజ్ విత్ దమ్, హీ టు స్పీక్ నేపాలీ చాలా మటుకు ఫ్లూయెంట్గా. అట్లాంటి మనిషి కూడా మీరు ప్రాబ్లం లేకుండా ఆయన మొత్తం నడిపించినప్పుడు వీళ్ళకేంటి ప్రాబ్లం? ఇది ఆర్మీలో రిలీజన్ తీసుకురాకండి, ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ. ఇది రిలీజన్ తీసుకొచ్చి ఆర్మీని కూడా డివైడ్ చేయడం అనేది, క్యాస్ట్ బేసిస్ కానీ ఏదని. ఇప్పుడు చాలామంది అంటారు క్యాస్ట్ ఆర్మీలో లేదా అంటారు, ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్పుతానా రైఫిల్స్, బీహార్ రెజిమెంట్, మెడ్రాస్ రెజిమెంట్, మహార్ రెజిమెంట్, వాళ్ళ వార్ క్రైస్ కూడా ఉంటుంది, భారత్ మాతాకి జై, ఒకరు జై గోర్ఖాలి అని చెప్పి గోర్ఖా రైఫిల్స్ది. అట్లాంటి చాలా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై, మరాఠా, దుర్గామాత, అన్ని డిఫరెంట్ వార్ క్రైస్ ఉంటుంది. దానికి ఒక బ్యాటిల్కి వెళ్తున్నప్పుడు సిక్ లైట్ ఇన్ఫంట్రీది, సశ్రీయాకాల్ వాళ్ళది ఉంటుంది, జై బోలో, అక్కడ దే ఆల్ హ్యావ్ వార్ క్రైస్, డిఫరెంట్ వార్ క్రైస్. ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి ప్లేస్లో ఒక క్రిస్టియన్ ఆఫీసర్ వచ్చి నేను గురుద్వారా లోపల వెళ్ళానంటే వాట్ ఈస్ ఇట్ అండి? జో బోలే సోనిహాల్, సశ్రీయాకాల్, వాళ్ళది ఒక క్రై ఉంది వాళ్ళది. నేను వెళ్ళను, నేను అక్కడ నిలబడి బయట నిలబడతాను, నేను లోపల వెళ్ళను, గర్భగృహ లోపల వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానంటే వాళ్ళ గురుగ్రంథ్ సాహిబ్ అక్కడే ఉంది కదా, దట్స్ కెప్ దేర్ రైట్ దేర్ ఇట్ సెల్ఫ్. మీరు ఎందుకు అంగీకరించట్లేదని చెప్పి చాలా మటుకు వాళ్ళు పిలిపి మాట్లాడారు కూడా డిఫరెంట్ లెవెల్స్లో. ఈయన ఎక్కడనే నేను అంగీకరించట్లేదు, నేను చేయను. సో ఆర్మీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఆ డిసిప్లిన్లో ఆయన ఫాలో కాకపోతే కోర్ట్ మార్షల్ చేస్తారు. అండ్ కోర్ట్ మార్షల్ ఇస్ అ వెరీ సీరియస్ ప్రాసెస్. బేసిక్లీ అక్కడ ఒక జడ్జ్ ఉంటారు, అడ్జుటెంట్ ఉంటారు వాళ్ళ వైపు నుంచే, దెన్ డిఫెన్స్ లాయర్ కూడా ఈయన పెట్టుకోవచ్చు, ఇంకొకటి ఆర్మీ ఆఫీసర్ ఉంటారు అందరు, అండ్ దెన్ ద ప్రాసిక్యూటర్. వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కేసు ఇట్లా జరిగింది అండ్ ఫైనలీ ద కోర్ట్ మార్షల్ విల్ బి గివెన్. ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఆర్మీ నుంచి తొలగించడానికి డిసైడ్ చేస్తారు. ఐ డోంట్ నో వెదర్ వాజ్ ఇట్ విత్ పెన్షన్ ఆర్ వితౌట్ పెన్షన్. ఇట్లాంటి కేసులు వితౌట్ పెన్షన్ పంపించేస్తారు. దట్ ఈస్ ఈవెన్ బిగర్ ఇన్సల్ట్. ఎందుకంటే మీకు కోర్ట్ మార్షల్ జరిగిన తర్వాత మిమ్మల్ని ఆర్మీ నుంచి తొలగిస్తున్నారంటే అక్కడ నిలబడి మీరు యూనిఫామ్లు ఉంటారు, మీ ఎపిలప్స్ తీసేస్తారు, మీ బ్యాడ్జ్లు తీసేస్తారు, ఇట్స్ అన్ ఇన్సల్ట్, ఇట్స్ చాలా పెద్ద ఇన్సల్ట్ అన్నమాట అది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఒక మనిషి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా నేను పట్టించుకోనని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తీర్పులు ఏం చెప్పారంటే, సారీ, ఆర్మీ డిసిప్లిన్ ఫాలో చేయాల్సిందే, మేము ఆ రిలీజను, మేము ఈ రిలీజను, నేను ముస్లిమ్స్, నేను హిందూ టెంపుల్ లోపల, వాళ్ళకి రిలీజన్ లేదు ఆర్మీలో, వాళ్ళు ఒక్కటే దేశం కోసం సేవ చేస్తారు అంతే. దే ఆర్ ఫైట్ ఫర్ ద కంట్రీ, దట్స్ ఇట్, పీరియడ్. రెస్ట్ ఆల్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మీరు ఒక టీమ్గా ఫంక్షన్ చేస్తున్నారు, రోజు మీరు ఆ టీంతో ఉంటారు, వాళ్ళతో తింటారు, వాళ్ళతో వార్కి వెళ్తారు, వాళ్ళతో ట్రైనింగ్ చేస్తారు, అంతా వాళ్ళ ఫ్యామిలీ కలుసుకుంటారు, అందరూ దే నో ఈచ్ అదర్ వెరీ వెల్. అట్లాంటి పరిస్థితులు ఎందుకు హైకోర్టు కూడా చెప్పారు సారీ. దెన్ ఈయన శంకర్ నారాయణ్, సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణ్ పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకంటే ఆయనంతా దీస్ చార్జ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. ఈయన ఒక ఆర్డినరీ ఆఫీసర్, ఈయనకి ఎక్కడి నుంచి అంత డబ్బులు తెలియట్లేదు నాకు ఇప్పుడు, ఆర్ వాజ్ సంబడి బ్యాకింగ్ హిమ్ ఇన్ దిస్ ఫైట్. ఎనీవే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకున్న జస్టిస్ బాగ్చి అండ్ జస్టిస్, ఐ థింక్ ద న్యూ చీఫ్ జస్టిస్ వాజ్ దేర్, జస్టిస్ కాంత్, సారీ, వీ విల్ నాట్ అగ్రీ విత్ దిస్. మీరు ఆర్మీ రూల్స్ ఫాలో చేయాల్సిందే. ఆర్మ్ ఫోర్సెస్లో ఏ రూల్ ఉందో, నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏదైనా కానీ, యూ హ్యావ్ టు ఫాలో దోస్ రూల్స్. అప్పుడు ఆయన చెప్పారు ఆర్టికల్ 25 మాకు ప్రాక్టీస్ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, ప్రాక్టీస్ అదంతా ఉంది కరెక్ట్.
యూ గట్ ఎవ్రీ రైట్ టు ప్రాక్టీస్ యువర్ రిలీజన్, నోబడీ స్టాపింగ్ యూ. కానీ మీరు మిగతా మీ కమాండ్ చేస్తున్న మీ యూనిట్ని మీరు వాళ్ళతో ఉండను, నేను బయట నిలబడుతున్నా అంటే వాళ్ళ మొరాల్ మీద ఎంత ఉంటుంది. యు ఆర్ సపోజ్ బి ఎ లీడర్ లీడింగ్ ద మెన్. మీరు వాళ్ళ వైపు నుంచి నేను వెళ్ళను, నేను గుడి లోపలికి రాను, నేను గురుద్వారా లోపలికి రాను అంటే సారీ. సో ఆ సో కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుంటే ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజన్ అంతా పక్కన పెడదాం. ఆర్మీ డిసిప్లిన్కి ఇది నడవదని చెప్పి ఒక రూలింగ్ ఇచ్చారు. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు నడుస్తుంది. సో ఈవెన్ ఆయన వచ్చి ఆ ప్రెమిసెస్లో అయితే ఉంటున్నారు, ఆ గురుద్వారా కావచ్చు, టెంపుల్ దగ్గర అయితే ఉంటున్నాను, మరి బయట గేట్ బయట కాంపౌండ్ బయట అయితే లేను కదా, నేను ఇక్కడే ఉంటున్నాను. బట్ లెట్ దెమ్ అబ్జర్వ్ దట్, వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి. నేను మాత్రం నాకున్నటువంటి మతమో లేకుంటే నాకున్నటువంటి ఫీలింగ్సో నేను వాటిని గౌరవిస్తున్నాను అనేదే కదా అక్కడ ఆయన చెప్తుంది. అక్కడ ఫ్రీడమ్ అనేది ఉంటుంది కదా, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కూడా ఉంటుంది కదా. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ మీ ఇంటికాడ పెట్టుకోవాలండి, అది అంతే సింపుల్. వెన్ యూర్ ఇన్ ద ఆర్మీ లీవ్ ఇట్ అవుట్ సైడ్ యువర్ హౌస్, లీవ్ ఇట్. వన్స్ యూ లీవ్ యువర్ హౌస్ యూర్ నో లాంగర్, రిలీజన్తో ఏం సంబంధం లేదు మీకు. మీ సండే రోజు మీరు చర్చ్కి వెళ్ళొచ్చు, మిగతా రోజు ఫ్రైడే రోజు ముస్లిమ్స్ కెన్ గో టు మస్జిద్, దే కెన్ డూ ద ప్రేయర్స్. ఆర్మీలో ఎవరు ఆపరు. కానీ మీ రెజిమెంట్ ఒక ప్రేయర్ సెషన్ పెట్టినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ప్రేయర్ సెషన్స్ ఉంటుంది, రిలీజియస్ పరేడ్స్ ఉంటుంది వాళ్ళది. నేను దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయను. సో యూర్ డిఫైయింగ్ ద ఆర్మీ రూల్స్ అన్నమాట. నేను పార్టిసిపేట్ చేయనంటే మీ ట్రూప్స్ ఏమనుకుంటారు, మీ 6 సోల్జర్స్ ఏమనుకుంటారు, ఎట్లాంటి లీడర్ రా మాకు, మా రిలీజన్ని పట్టించుకోవట్లేదు, మా గురువుల్ని పట్టించుకోవట్లేదు, అండ్ ఈస్ కమాండింగ్ అ సిక్ బ్రిగేడ్. నాట్ డన్, సింపుల్ యాజ్ దట్. మీరు రేపు అనొచ్చు, ఇప్పుడు బీహార్ రెజిమెంట్ కొన్ని టైంలో మద్రాసి వాళ్ళు కమాండ్ చేస్తారు, ఒక మెడ్రాస్ నుంచి సౌత్ నుంచి ఒక ఆయన కమాండ్ చేస్తారు, హీల్ బీ కమాండింగ్ ద ట్రూప్స్. సో వాట్, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. ఆయన వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, వాళ్ళ డైలెక్ట్ నేర్చుకుంటారు, అన్నీ ఉంటుంది వాళ్ళ దగ్గర. సేమ్ థింగ్ మరాఠా ఇన్ఫెంట్రీ మైట్ బి కమాండెడ్ బై అ బెంగాలీ, నో ప్రాబ్లం. కానీ మీరు రిలీజన్ తీసుకురాకండి దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ ఈయనని ఒక చండీగఢ్లో ఉన్న పాస్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఆర్మీ కాకుండా మిగతా పాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన అడిగారు ఆర్మీ వాళ్ళు, లైక్ ఎ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఈయన ఇట్లా అంటున్నారు, మీరేమంటారు అంటే హీ ఆల్సో సెడ్, సర్వధర్మస్థల్లో ఎక్కడో కానీ రిలీజియన్ అనేది మీరు తీసుకురాకండి, యూ హ్యావ్ టు బీ విత్ యువర్ ట్రూప్స్. వాళ్ళ లీడర్ మీరు, యూ హ్యావ్ టు లీడ్ దెమ్ బై ఎగ్జాంపుల్. ఇట్లాంటి పనులు చేసి నేను రిలీజియన్ తీసుకురావడం అనేది ఆర్మీలో చాలా డేంజరస్. ఇట్స్ ఎ గుడ్ సైన్. చాలా మంచి పని చేశారు సుప్రీంకోర్టు కూడా, దట్ ఇక్కడే ఆ డిబేట్ మంచి చేసేసారు వాళ్ళు. రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఆ కామెంట్లు అంతా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కెనాట్ ఆల్సో సే, ఇప్పుడు రేపు ఒక స్టేట్మెంట్ ఇస్తారా? ఇన్ఫ్యాక్ట్ ఈ సోషల్ మీడియాలో నడుస్తున్న కొన్ని కామెంట్లు చూస్తే బాధ అనిపిస్తుంది మీకు. టుడే మార్నింగ్ ఐ వాజ్ రీడింగ్ లాట్ ఆఫ్ కామెంట్స్ ఆన్ మలయాళం వెబ్సైట్స్, మలయాళం సోషల్ మీడియా హ్యాండిల్స్లో విపరీతంగా తిడుతున్నారు సుప్రీంకోర్టుని. అది ఎట్లా అవుతుంది, మా రిలీజన్ చాలా ఇంపార్టెంట్. మీ రిలీజన్ మీ ఇంటికాడ పెట్టుకోండి, మీరు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తే ప్రాబ్లం లేదు. బట్ వన్స్ యూ కమ్ టు అన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అది పోలీసు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో కాంట్రవర్సీ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడగబోతున్నాను. అయ్యప్ప స్వాములు వాళ్ళు ఇప్పుడు గడ్డం పెంచుకుంటున్నారు, సరిగా దువ్వుకోవట్లేదు, మాల వేసుకుంటున్నారు, డ్రెస్ కోడ్ మార్చిపోతున్నారు, అండ్ షూ లేకుండా వస్తున్నారు. ఒకవేళ నిజంగానే అయ్యప్ప మాల వేసుకోవాలి అనుకుంటే యూ టేక్ లీవ్ అనే మాట చాలా క్లియర్గా చెప్పేశారు. దీనికి 2 పర్స్పెక్టివ్స్ ఉంటుంది. ఒకటి, గడ్డం పెంచుకోవడం అనేది ఎసెన్షియల్ రిలీజా కాదా అని చెప్పి సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో నడుస్తుంది, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. చాలామంది అంటారు మేము గడ్డం పెట్టుకోకూడదని చెప్తే సిక్ వాళ్ళు ఎట్లా గడ్డం పెట్టుకుంటున్నారు, వాళ్ళు టోపీ హెడ్ గేర్ ఎట్లా వేరేసుకున్నారు అనమాట, పగడి ఆ టర్బన్ ఎలా పెట్టుకుని వస్తారు, వాళ్ళకెందుకు అలౌ చేస్తున్నారు, మాకెందుకు, వాళ్ళు కడా వేసుకుంటారు, ఓకే, వాళ్ళకి ఒకసారి కీర్పన్ పెట్టుకుంటారు, వాళ్ళు ఎట్లా అలౌ చేస్తున్నారంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ చాలా జడ్జ్మెంట్ మన కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పారు చాలా మటుకు. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ 6కి 5 కాన్సెప్ట్స్ ఆర్ కంపల్సరీ ఫర్ దమ్. వాళ్ళు వైలేట్ చేయలేరు అది. కానీ మీకు ఇది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా కాదా అని క్వశ్చన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కవిత గారు మీరు సర్ప్రైజ్ అయిపోతారు, కేరళలో చాలామంది అక్కడ అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేరళైట్స్. వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి చెప్పులు లేకుండా ఆఫీస్కి వెళ్ళడము అని చేయరు. బ్లాక్ ప్యాంట్ వేసుకుంటారు, బ్లాక్ షర్ట్ వేసుకుంటారు, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ కూడా నేను ఒకసారి ట్రాఫిక్ రూల్ చేసినప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్న కొంతమంది కానిస్టేబుల్స్ని చూస్తుంటాను, ఒక బ్లాక్ షాల్ వేసుకుని ఉంటారు, కానీ మిగతా అంతా దే విల్ బి నార్మల్ డ్రెస్ అనమాట. ఎక్కడ మనం చెప్పట్లేదు దట్ యూ హ్యావ్ టు వేర్ దిస్ డ్రెస్ అని ఎక్కడ చెప్పట్లేదు. సరే అది ఉందిలే, బికాజ్ ఐఎమ్ ఆల్సో మలయాళీ. నాకు అయ్యప్పది ఐ వాజ్ సెక్రటరీ ఆఫ్ అయ్యప్ప టెంపుల్ బొలారం, చాలా సంవత్సరాల నుంచి అక్కడ సెక్రటరీగా ఉన్నాను. ఉంది, రూల్స్ ఉన్నాయి, గడ్డం పెంచుకోకూడదు, షేవ్ చేయకూడదు, నాన్ వెజ్ తినకూడదు, అన్ని చాలా మటుకు ఈవెన్ ఇంట్లో గురించి కూడా తినరు. ఎందుకంటే సపోజ్
ద ఉమెన్ ఆర్ నాట్ ఆఫ్ దాట్ పర్టికులర్ అప్పుడు ఆ డిస్పెన్సేషన్ లేకున్నప్పుడు మీరు బయట నుంచి భిక్ష చేసుకుంటారు, అక్కడ తింటారు. మీరు గుడికి వచ్చి అన్నప్రసాదం కానీ అన్నదానం తీసుకుంటారు. ఇదంతా కరెక్టే. కానీ మీరు ఒక యూనిఫామ్డ్ ఫోర్స్లో ఉన్నప్పుడు, బహుశా ఇక్కడ నేను బీజేపీ వాళ్ళతో కొంచెం డిఫర్ అవుతాను. ఓకే, మీరు యూనిఫామ్లో ఉన్నప్పుడు మీరు యూ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. మీరు ఒక పని చేయొచ్చు. నన్ను ఒక నెల కోసం నెలన్నరకి నన్ను కంట్రోల్ రూమ్లో పెట్టుకోండి, నేను అక్కడ ఆన్ డ్యూటీలో ఉంటాను, బట్ ఐ విల్ వర్క్ ఫ్రమ్ ద కంట్రోల్ రూమ్ ఆర్ ఎనీ డెస్క్ జాబ్. ఓకే, అది వేయొచ్చు మీరు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ చూసాను హైదరాబాద్లో, అండ్ దట్ ఈస్ వై ద బీజేపీ ఆర్గ్యుమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. కొంతమంది ముస్లిం కానిస్టేబుల్స్ని వాళ్ళు గడ్డం పెంచడానికి అలౌ చేస్తున్నారు. యూ కెనాట్ డూ దట్. మీరు ఏదో ఒక రూల్ మీద స్టిక్ ఆన్ చేయండి. ఓకే, ఓవర్లీ చెప్పు లేకుండా రావడం, ఎస్ దట్ ఇస్ ఒక యూనిఫామ్ ఫోర్స్కి అది కాకపోవచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా మీరు చూస్తుంటారు కొన్ని స్కూల్స్లో పిల్లల్ని అలౌ చేయాలని చెప్పారు. యూనిఫామ్ ఇప్పుడు హిజాబ్ ఇష్యూ వచ్చినప్పుడు అదే వచ్చింది. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పారు హిజాబ్ ఇష్యూ. స్ప్లిట్ జడ్జ్మెంట్ వచ్చింది, దాని తర్వాత అక్కడే ఆగిపోయింది అది. కానీ కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ ఇప్పుడు కూడా ఇట్ స్టిల్ స్టాండ్స్. అండ్ కేరళలో ఒక ముస్లిం జడ్జ్ ఇచ్చిన ఆర్డర్ కూడా ఉంది, హిజాబ్ ఇస్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియన్ ప్రాక్టీస్. ఎక్కడ చెప్పట్లేదు మీరు వేసుకోకపోతే యూ విల్ నాట్ బి అ ముస్లిం అని ఎక్కడ చెప్పట్లేదు ముస్లిం అమ్మాయిల దగ్గర. బట్ ఇప్పుడున్నది ఈ డిస్ప్యూట్లో ఈ పర్టికులర్ క్రిస్టియన్ ప్రీస్ట్ నుంచి మనం హైదరాబాద్ పోలీస్కి వచ్చినప్పుడు సేమ్ పాయింట్ అప్లైస్. సుప్రీంకోర్టు చెప్పింది అదే పాయింట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. బికాజ్ యు ఆర్ ఎ ఆర్మ్డ్ ఫోర్స్. పోలీస్ కానివ్వండి, పారామిలిటరీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ కానివ్వండి, మిగతా ఎక్కడ వెళ్తే కానీ మీకు ఇది అలౌడ్. మీరు అడుగుతారు అప్పుడు నేవీలో గడ్డం పెంచుకుంటారు కదా ఆఫీసర్లు అంటే, దట్ ఈస్ బికాజ్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఎందుకంటే వెన్ దే ఆర్ ఎట్ సీ వాళ్ళకి షేవ్ చేయడం అని చాలా కష్టం అక్కడ, ఎస్పెషలీ ఇఫ్ ఆర్ ఇన్ సబ్మెరీన్ మీకు స్పేస్ ఉండదు అసలు. సో వాళ్ళని దే అలౌ దమ్ టు వేర్ ద బియర్డ్ పెట్టుకుంటారు వాళ్ళు. మిగతా వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఎస్, శబరిమల దాంట్లో ఉన్న క్వశ్చన్ ఇప్పుడు వీళ్ళు కూడా అడగొచ్చు, కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇదే రూలింగ్ చెప్తారు. బికాస్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉన్నప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అ యూనిఫార్మ్డ్ ఫోర్స్. టు బి మోర్ ప్రిసైజ్, యూ హ్యావ్ టు ఫాలో ద లా. ఎవరైనా కానివ్వండి, ఎనీ పర్సన్ క్యాన్ బి దేర్. యూ క్యాన్ బి అ జనరల్ ఆర్ యూ క్యాన్ బి అ జవాన్. యూ హ్యావ్ టు ఫాలో ద రూల్. మీకు దాని నుంచి మీకు ఇంతకు వీళ్ళ దాంట్లో బడాఖానా అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పెద్ద లంగర్ పెడతారు వీళ్ళు. అక్కడ కూడా దే హ్యావ్ ఆల్ రిలీజియన్స్. ఒక ప్రేయర్ ఉంటుంది, అందరు వస్తారు, నలుగురు వచ్చి మళ్ళీ ప్రేయర్ చెప్తారు, ఒక్కొక్క సెంటెన్స్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ప్రాక్టీస్ ఆర్మీలో ఎప్పటి నుంచో ఉంది. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా దే నెవర్ ఇంటర్ఫియర్డ్ విత్ అవర్ రిలీజియస్ థింగ్స్. అలా దాన్ని పక్కన పెట్టేస్తారు, దట్ ఈస్ యువర్ పార్ట్ ఆఫ్ ద థింగ్. బట్ ఇది మిస్యూజ్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఒక అట్లాంటి యాటిట్యూడ్ ఉండకూడదు. నేను క్రిస్టియన్స్, ఐ వోంట్ గో ఇన్ టు గురుద్వారా. సారీ, మీరు కమాండ్ చేయకపోతే, మీరు ఆ ట్రూప్స్లో లేకపోతే యు ఆర్ ఆల్ రైట్. కానీ మీరు ఒకసారి కమాండ్ చేస్తున్నప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్, యు ఆర్ లీడింగ్ ద టీమ్ అండ్ యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే మీరు ఫాలో చేయాల్సింది, దాంట్లో ఏ ఎక్స్క్యూజ్ లేదు. బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, డెవలప్మెంట్స్ చాలా ఉంటాయి ఇంకా. ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు యూకే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, యూఎస్ ఎగ్జాంపుల్. వాళ్ళకి చాప్లైన్ ఉంటారు ఆన్ బోర్డ్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద చాప్లైన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఈవెన్ ఇండియన్ చాప్లైన్స్ తీసుకొచ్చి, ఇండియన్ ప్రీస్ట్ని తీసుకొచ్చారు దానిపైన. ఎందుకంటే చాలామంది ఇండియన్స్ మౌల్వీలు తీసుకొచ్చారు, ముస్లిమ్స్ ఉన్నారని చెప్పేసి. యూ కెన్ హ్యావ్ యువర్ ప్రేయర్, ఇక్కడ ఎవరు ఆపట్లేదు. కానీ మీరు ఒక లీడర్గా ఉన్నప్పుడు దెన్ యూ కాంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను వెళ్ళను, నేను రాను. నేను ఎన్నో గుళ్ళు ఉన్నాయి మన ఈఎంఈ సికింద్రాబాద్ వైపు, మా దగ్గర 6 7 ఉన్నాయి. దాంట్లో ఒక గురువాయూరప్పన్ టెంపుల్ ఉంది అండ్ ఈఎంఈ గురుద్వారా ఉంది. అండ్ బోత్ లుక్ వెరీ సిమిలర్, చూడడానికి ఒకటేలాగా ఉంది చూడడానికి. అది కాకుండా 3 other temples are there, 3 temples ఉన్నాయి. అక్కడ వస్తున్న చాలామంది జవాన్ యంగ్స్టర్స్ కూడా మాకు తెలిసిపోతుంది, దే ఆర్ నాట్ ఆల్ హిందూస్, బట్ వాళ్ళు అదే రిలీజియస్ ప్రాక్టీస్ ఫాలో చేస్తారు. అక్కడ వస్తారు, వాళ్ళు కూర్చుంటారు, పూజ చేస్తారు, వెళ్ళిపోతారు. అండ్ టాకింగ్ ఆఫ్ జవాన్స్, నాట్ ఆఫీసర్స్ కూడా వస్తారు దాని తర్వాత. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎక్సెప్షన్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ సుప్రీంకోర్టు తీసుకున్న చాలా మంచి నిర్ణయం. దీన్ని సోషల్ మీడియాలో నడుస్తున్న గొడవ దాన్ని పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలామంది దాని మీద డిబేట్ చేస్తున్నారు. మా రిలీజియస్ ఏమైంది, మా ఫ్రీడమ్ ఏమైంది. యూ కెన్ కీప్ ఎ రిలీజన్ ఎట్ హోమ్, సింపుల్ యాజ్ దట్. Yes sir, thank you so much. Thank you very much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.